మీడియా నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ గారి ఛాంబర్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను కానీ నా సతీమణి నెల్లూరు నగర మేయర్ శ్రవంతి కానీ ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం, నేను విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ప్రారంభించడం జరిగింది గత 15 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వెంటే నాకు రాజకీయాలు అంటే పెద్దగా తెలియని రోజుల్లోనే వారితో నేను కేవలం శ్రీధర్ రెడ్డి గారి మీదతో ఉన్నటువంటి అనుబంధంతో వారితో ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా వారు నాకు రాజకీయాల్లో ఎలా ఉండాలి, అందరితో ఎలా మెలగాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నాకు నేర్పించినటువంటి వ్యక్తి శ్రీధర్ అన్న. అప్పటి నుంచి కూడా 15 సంవత్సరాలు దాదాపుగా నేను శ్రీధర్ అన్నతోనే ప్రయాణం చేయడం జరిగింది. తరువాత శ్రీధర్ అన్న ఎమ్మెల్యేగా గెలవడం, ప్రతిపక్షంలో ఉన్న శ్రీధర్ అన్నతోనే ఉండడం జరిగింది. తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా శ్రీధర్ అన్న గెలిచిన తర్వాత శ్రీధర్ అన్నకి ఒక అవకాశం రావడం జరిగింది. నెల్లూరు నగర మేయర్ ఎస్టీకి కేటాయించడం జరిగింది. ఆ సందర్భంలో ఎస్టీకి కేటాయించిన సందర్భంలో చాలామంది మా ఎస్టీ నాయకులు చాలామంది కూడా డబ్బు సంచులతో శ్రీధర్ అన్న కార్యాలయం చుట్టూ తిరగడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే. ఇది నాకు శ్రీధర్ అన్న కానీ వారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారు కానీ చెప్పలేదు, నాకు తెలిసిన విషయం ఇది. అంతేకాదు చాలామంది జిల్లా స్థాయి అధికారులు అయితేనేమి, చాలామంది రిటైర్డ్ అధికారులు అయితేనేమి అనేక సిఫారసులు ఆ రోజు శ్రీధర్ అన్నకు కానీ గిరిధర్ అన్నకు కానీ చేసి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి సందర్భం. అయితే ఏ సందర్భంలో కూడా శ్రీధర్ అన్న కానీ వారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా వారికి కనీసం ఆలోచన కూడా ఆ విషయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. వారందరికీ వారు చెప్పిన సమాధానం ఒకటే, మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంటుంది, మమ్మల్ని నమ్ముకొని ఇన్ని రోజులు మాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే చెప్పారో
ఆ రోజు నాకు కూడా తెలీదు వారి ఆలోచనలో నేనున్నాను అనేటువంటి విషయం నాకు కూడా తెలియదు. నేను కూడా వారిని అడగలేదు. అయితే ఒక మంచి స్థానం నాకు ఉంటుంది ఏదో ఒక సందర్భంలో అని మాత్రమే భావించా. అప్పటికే చాలామంది శ్రీధరన్ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. ఆ రోజు వచ్చినటువంటి ఎస్టీ అవకాశాన్ని నాకు కల్పిస్తారని నేను కూడా భావించలే. అయితే శ్రీధరన్ ఒకరోజు నన్ను పిలిచి ఈ అవకాశం ఉంది, దీనికి నువ్వు చెయ్యాలి అని చెప్పి నన్ను కోరడం, ఆ రోజు నా నమ్మకం ఏదైతే ఉందో, ఏదో ఒకరోజు శ్రీధరన్న నాకు ఒక మంచి స్థానం కల్పిస్తారనే నమ్మకం ఏదైతే ఉందో అది నిజం అయింది. 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా 12వ డివిజన్ మహిళ కావడంతో నాకు అవకాశం లేక నా సతీమణి అయినటువంటి శ్రవంతి గారికి ఆ అవకాశాన్ని శ్రీధరన్న కల్పించారు. అప్పుడు 12వ డివిజన్లో కూడా చాలామంది నాయకులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేటర్గా పెట్టడం అని శ్రీధరన్న మీద ఒత్తిడి చేయడం కూడా జరిగింది. అంటే అప్పటికే ఆ డివిజన్ నుంచి చాలామంది నాయకులు శ్రీధరన్న నమ్ముకొని నాకంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే అది ఎస్టీ కావడం, వారందరినీ కూడా శ్రీధరన్న వారు ప్రతిపాదించిన పేరు కాకుండా వారందరినీ కూడా మెప్పించి దానికోసం చాలా స్ట్రగుల్ పడిన సందర్భం నాకు తెలుసు. చివరికి నాకు ఆ అవకాశం వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మెప్పించి నాకు ఆ అవకాశం కల్పించడం జరిగింది. ఇదంతా కూడా మీ అందరికీ కూడా, ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అయితే జరగడం, నేను అక్కడ నా సతీమణి పోటీ చేసిన నామినేషన్ వేసిన 3 రోజులకే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని నిశ్చయించుకొని ఆలోచన చేసి దానికి అన్ని విధాలుగా అందరినీ కూడా మెప్పించి ఏకగ్రీవం చేయడం జరిగింది. దానిలో శ్రీధరన్న సోదరులు గిద్దరెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఆ 3 రోజుల పాటు నిద్రాహారాలు మాని కేవలం మిగతా అన్ని డివిజన్లు కూడా పక్కన పెట్టి కేవలం మా మీద ఉన్నటువంటి అభిమానం, రెండవది ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మాకు వాస్తవంగా అయితే ఎన్నికలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. అవన్నీ భరించే పరిస్థితి కూడా మాకు లేదు, అంత శక్తి సామర్థ్యాలు కూడా మాకు లేవు. అయినా శ్రీధరన్న మీద, గిరన్న మీద నమ్మకంతో ఆ రోజు అక్కడ నిలబడడం జరిగింది. అదేవిధంగా వారి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వారందరినీ కూడా మెప్పించి మమ్మల్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. తర్వాత మేము ఎప్పుడు కూడా శ్రీధరన్నతోనే, ఏ రోజు కూడా పార్టీ అనే మాట మాకు లేదు, శ్రీధరన్న వెంటే ఉంటాం అనేదే ఎప్పుడు కూడా ఉన్నింది. అది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. శ్రీధరన్నతో నడుస్తున్నాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు క్రమంలో శ్రీధరన్న అప్పటి అధికార పార్టీ శ్రీధరన్న మీద పెట్టుకున్నటువంటి కక్ష పూరితమైనటువంటి నిర్ణయాలతో శ్రీధరన్న ఆ పార్టీకి దూరంగా వెళ్ళడం జరిగింది. దూరంగా జరిగినప్పుడు మమ్మల్ని కూడా మీరు శ్రీధరన్నతో ఉండడానికి లేదని అధికార పార్టీ మీరు వచ్చేయాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేయడం జరిగింది.
ఆ సందర్భంలో మేము ఒకటే చెప్పాం, నేను కానీ నా సతీమణి నగర మేయర్ అయినటువంటి సతీమణి శ్రవంతి కానీ, మాకు ఈ అవకాశం కల్పించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎంతోమంది డబ్బు సంచులతో తిరిగిన, సిఫారసులు చేసిన ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా, కనీసం ఆలోచన కూడా చేయకుండా వారి గురించి మాకు అవకాశం కల్పించారు. మేము శ్రీధరన్నతోనే నడుస్తామని చెప్పి గంటాపదంగా ఆ రోజు ఎటువంటి ఆలోచన లేకుండా మేము చెప్పినటువంటి విషయం అందరికీ, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ రోజు మేము చెప్పిన తర్వాత మాకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం, ఫ్లాట్లు ఇస్తాం అని చెప్పి అధికార పార్టీ ఏ విధంగా ప్రలోభ పెట్టిందో అందరికీ తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా మేము శ్రీధరన్న వెంటే నిలబడడం జరిగింది. తర్వాత రోజు నుంచి మరో విధంగా వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఇదే ఛాంబర్లో వచ్చి కూర్చొని మీరు 10 రోజుల్లో 10 రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే శ్రీధర్ రెడ్డి గారిని వదిలి మీరు రాకపోతే మీ పదవి 10 రోజుల్లో పోతుంది, మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ చర్యలు చాలా దుర్మార్గంగా ఉంటాయి, ఈ ప్రభుత్వం గురించి మీకు తెలుసు కదా అని ఇదే ఛాంబర్లో మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఒకటే చెప్పాం, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ అవకాశం, ఈ స్థానం కల్పించింది మా ఆరాధ్య నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. వారి వెంటే మేము నడుస్తాం. వారితో మాకు కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు, 15 సంవత్సరాలుగా నాకు వారితో కానీ వారి కుటుంబంతో కానీ ఉన్నటువంటి, వారు మమ్మల్ని చూసుకున్నటువంటి పరిస్థితితో ఆ రోజు మీరు ఏం చేసినా, మీరు మా పదవి తీసేయండి అని చెప్పడం జరిగింది. ఒకానొక సందర్భంలో మీరు మా పదవి తీసేయాల్సి వస్తే మీకు అది ఏదైనా టైం తీసుకొని ఇబ్బందికర పరిస్థితి ఉంటే శ్రీధరన్న చేత మాకు ఒక్క మాట చెప్పించండి, మేయర్ పదవికి శ్రీధరన్న మీరు రాజీనామా చేయండి అని చెప్పిన మరుక్షణం మీకు రాజీనామా చేస్తానని వారికి, మమ్మల్ని బెదిరించినటువంటి వారికి చెప్పడం కూడా జరిగింది. తర్వాత అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. 1 కాదు 2 కాదు. కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారిని అవమానించాలి, కేవలం ఉద్దేశపూర్వకంగా ఎన్ని జరిగాయో దానికి మా పత్రికా విలేకరులు, ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా వెనుకడుగేలా, అది ఇంకా ప్రతిరోజు కూడా మితిమీరినటువంటి పరిస్థితి. తరువాత జరిగిన పరిణామాలు చాలామందికి తెలియదు. ఎన్నో ఒత్తిళ్ళు, ప్రతిరోజు కూడా ఒత్తిళ్ళు, ఫోన్లు. అటువంటి పరిస్థితుల్లో దాదాపు
7-8 నెలలు కూడా శ్రీధరన్నతోనే మేము ప్రయాణం చేయడం జరిగింది. అన్ని కష్టాలు కూడా భరించాం. ఆ సందర్భంలో శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ప్రతిరోజు కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిన పరిస్థితి. మేము మా శక్తికి మించి భరించలేని విధంగా అధికార పార్టీ ఆ రోజు మా మీద ఒత్తిళ్లు తీసుకొని రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఇంకా తప్పక మేము శ్రీధరన్నను వదిలి వెళ్ళాల్సినటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంకా తప్పలేదు అని మేము మారేటువంటి క్రమంలో అప్పటి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వారు అప్పటికే అనేక సందర్భాల్లో మాకు ఫోన్ చేసి, అనేక సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు ఫోన్ చేసి మమ్మల్ని ఒత్తిడి చేసినటువంటి సందర్భాలు. సరే, ఎట్టకేలకు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. శ్రీధరన్నను వదిలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేము అప్పుడు ఆలోచన చేసింది కూడా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి అనే పేరుంది. మమ్మల్ని శ్రీధరన్న ఏ విధంగా ఆదరించాడో అదే విధంగా ఆదరిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా చేశాం, వెళ్ళడం జరిగింది. అయితే మేము అక్కడికి వెళ్ళినటువంటి అతి కొద్ది రోజులకే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారుకి ఉన్నటువంటి పెద్ద మనిషి అనే పేరు ఇది కేవలం ముసుగు మాత్రమే అని అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం 4 రోజులు కూడా మాకు గౌరవించినటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడే కొనసాగడం జరిగింది. అయితే సరే, గౌరవం కాస్త దక్కలేదు, మనం తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసినా కొనసాగ తప్పలేదు. చేరిన 2వ రోజు నుంచి ఆ అధికార పార్టీకి సంబంధించి ఒక టీం ఉంటుంది. ఆ టీము 2-3 పేజీలు రాసుకొని వచ్చి ఉదయం సాయంత్రం మా ఛాంబర్లోనే కూర్చునేవాళ్ళు. మీరు శ్రీధర్ రెడ్డి గారిని వారి వ్యక్తిత్వం గురించి మేము రాసిచ్చిన విధంగా మాట్లాడాలి, వారి గురించి, వారి వ్యక్తిత్వం గురించి అనరాని మాటలు, నిజంగా వారు నాకు ఇచ్చినటువంటి ఆ కాగితాలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. అవన్నీ కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అని చెప్పి మా మీద దాదాపు 4 రోజుల పాటు ఆ టీం 3-4 ఉదయం సాయంత్రం మేము ఆఫీస్కి వచ్చే పరిస్థితి కూడా లేకుండా